ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోడ్డు ప్రమాదాలు అనే విషయానికి వస్తే మనం సురక్షిత ప్రయాణం, అదేవిధంగా ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవడం కొరకు జీరో యాక్సిడెంట్స్ తోటి BOT సిస్టంలో మనం నేషనల్ హైవేస్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ ఆ నేషనల్ హైవేస్ మా నియోజకవర్గంలో హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకొని, అంటే తూప్రాన్పేట నుంచి మొదలు పెట్టుకొని దాదాపు ఒక 40 కిలోమీటర్ల దూరాన వెళ్తూ ఉన్న సందర్భంగా ఆ రోడ్డు జాతీయ ప్రమాణాలతోటి నిర్మాణం చేయాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే గత ప్రజాప్రతినిధుల పుణ్యమా అని అక్కడ ఏ ఏర్పాట్లు అయితే జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసుకోవాలో ఆ ప్రమాణాలతో జరగలేదు. అంటే వెహికల్ అండర్ పాసుల నిర్మాణం చేయవలసిన చోట చేయలేదు. అదేవిధంగా PUC అంటే అదేవిధంగా పెడెన్షియల్ అండర్ పాసు ఏర్పాటు చేయలేదు. ఈ విధంగా చేయకపోవడం వల్ల అనేక గ్రామాల నుంచి వెళ్తున్న సందర్భంగా ఈ రోడ్డు ప్రజలు ఆ రోడ్డు దాటడంలో విషయంలో కానీ మూగ జంతువులు, అవి గొర్రెలే కానివ్వండి, పశువులే కానివ్వండి, దాటుతున్న సమయంలో అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మొన్న మా చౌటుపల్లి లోకల్లోనే మా సర్పంచ్ గారు రోడ్డు దాటుతున్న సందర్భంలో ఉదయాన్నే అక్కడ వెహికల్ అండర్ పాస్ ఏర్పాటు చేయాలి, కానీ చేయలేకపోవటం వల్ల యాక్సిడెంట్ జరిగి ఇప్పుడు 2 నెలల నుంచి తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాడు. కోయిలగూడ అనే విలేజ్ ఒకటి ఉన్నది, అక్కడనే దాదాపు అక్కడ ఇప్పటికే అంటే జీరో యాక్సిడెంట్స్ అనే దాంతో మనం ఏర్పాటు చేసుకున్న రోడ్డు మీద కోయిలగూడెం దగ్గర ఇప్పటికీ దాదాపు 200 మంది చనిపోయారు. అక్కడ బాధాకరమైన విషయం. కైతాపురం అనే విలేజ్ దగ్గర మూగ జంతువులు దాదాపు ఒకేసారి 60 గొర్రెలు, ఒకేసారి 10 పశువులు, బర్రెలు మరణం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఈ అన్ని ఏర్పాట్లు లేనందువల్ల ఇంకోటి ఏంటంటే అక్కడ సేఫ్టీ గ్రిల్స్ ఉండాలి, సేఫ్టీ గ్రిల్స్ లేవు. ఎక్కడ కూడా పశువులు రోడ్ల మీదకి ఎప్పటికి పెడితే అప్పుడు వచ్చి వేగంగా పోయే వెహికల్స్కు వాళ్ళని తప్పించుకోవడం వల్ల అట్లా కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. అదేవి కాకుండా సర్వీస్ రోడ్లు కూడా అక్కడ లేవు, సర్వీస్ రోడ్లు లేవు, సేఫ్టీ గ్రిల్స్ లేవు, VUP లేవు, PUP ఏది కూడా లేదు. కేవలం ఆ నిర్మాణ సంస్థ వాళ్ళు ఆలోచించింది ఒకటే ఏంటంటే అక్కడ టోల్ గేట్ వసూలు చేస్తే సరిపోతుంది, టోల్ గేట్ మా లక్ష్యం అనే ఉద్దేశంలో ముందుకెళ్తా ఉన్నారు. టోల్ గేట్ మొదలైన కానించి 90 రోజులలో అక్కడ ఏ వసతులు అయితే ఏర్పాటు చేయాలో అన్ని వసతులు ఉండాలి, కానీ ఏ వసతి కూడా అక్కడ గ్రీనరీ లేదు. పోతే అక్కడ ఈ రోడ్ సైడ్లో హాస్పిటల్ కూడా ఎమర్జెన్సీలో చూపించుకోవడం హాస్పిటల్ నిర్మాణం ఏది లేదు. అయితే అక్కడ ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో ఎన్నో పర్యాయాలు మేము ఆ డిపార్ట్మెంట్ వాళ్లకు, జనరల్ మేనేజర్కు, నేషనల్ హైవేస్ జనరల్ మేనేజర్ కూడా విన్నవించడం జరిగింది. అయితే ఇప్పుడే మన మిత్రుడు ప్రభాకర్ గారు చెప్పినట్టు ఒకే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తోటే ఈ ప్రమాదాల నివారణ జరగదు. అది R&B, అదేవిధంగా రవాణా, అదేవిధంగా ఈ పోలీస్ ఈ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటేనే జరుగుతున్న ఉద్దేశంతో ఈ సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకే మిమ్మల్ని నేను మీ ద్వారా కోరేది ఏంటంటే ఈ రోజు రోజుకు పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఇప్పుడు మన హోంమంత్రి గారు కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది, కానీ ఇంకా ఆ విషయాలు ఏవైతున్నదో పకడ్బందీగా అమలు జరిగే విధంగా చూడాలని కోరుతా ఉన్నాను. ప్రతి నేషనల్ హైవే మీద ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల సంఖ్య ఒక 50కి పెడదామని ఒక నిర్ణయం జరిగింది, కానీ 50 కూడా సరిపోయేమని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఇది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెట్టుకుంటే బాగుంటుందేమనేది. పోతే ఈ నేషనల్ హైవేస్ మీద మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ బార్లు కానీ పోతే వైన్ షాపులు కూడా అక్కడ అనుమతి ఇవ్వద్దు, ఎందుకంటే ఎక్సైజ్ శాఖ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ రోడ్డు మీదనే వైన్ షాపులు, బార్లు పెట్టడం వల్ల ఈ వెహికల్ నడిపే వాళ్ళు కానీ డ్రైవర్లు కానీ వెంటనే ఒక్క నిమిషం సార్, వెంటనే అక్కడ ఆగి వాళ్ళు ఆ మందు సేవించి
వాళ్ళు ప్రమాదాలకు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ చర్యలు చేపడతారని మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. దయచేసి అమలు చేసే దశలో ముందుకెళ్లాలని కోరుతా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు వారు చెప్పింది కాకుండా ఇంకేదన్నా ఉంటే స్ట్రైట్ గా. ఇటీవల ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సార్. నేషనల్ హైవేస్ మీద ఉన్నటువంటి వైన్ షాపులు కానీ బార్లను కానీ వెంటనే తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి అది ఎప్పటిలోపల చేస్తారు. అదేవిధంగా స్టేట్ హైవేస్ మీద కూడా, ఎందుకంటే స్టేట్ హైవేస్ మీద కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి స్టేట్ హైవేస్ మీద కూడా ఈ బార్లు వైన్ షాపులు తొలగించేటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అదేమైనా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? మీ ద్వారా కోరుతాను అధ్యక్ష. మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, నిజంగా ఈ అభివృద్ధికి చెందిన దేశాల్లో రోడ్ సేఫ్టీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వస్తుంది విదేశాల్లో, కానీ మన దగ్గర మాత్రం పోలీస్ డిపార్ట్మెంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు. రోడ్డు నిర్మాణం ఆర్బీఐ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. సమయం అవసరం, వీళ్ళందరి మధ్య అవసరం సమన్వయం. దాని కొరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఆ సమన్వయం కొరకు నిజంగా పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు హైవేలపై క్రాసింగ్ దగ్గర పశువులు మనుషులు చనిపోవడం జరుగుతుంది, నిజమే. కానీ ఈ హైవే రోడ్ల దగ్గర ఈ రోడ్లు పశువులు దాటేది అక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేసి మరి అన్ని దగ్గరలో దాటకుండా కొన్ని దగ్గరనే దాటేటట్టు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పని ఇక కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే వచ్చింది. హైవేల పైన మరి మద్యపానాలు దుకాణాలు ఉండకూడదని చెప్పి, షాపులు ఉండొద్దని చెప్పి అన్నారు. అది కూడా త్వరలోనే మరి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత అధ్యక్ష, రమ్య కేసులో క్రిమినల్ కేసు పెట్టడం, దాని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులకు కూడా పిలిపించి హెచ్చరిక చేయడం జరిగింది. అధ్యక్ష, మీరు చిన్నపిల్లలకు మైనర్స్కు వెహికల్స్ ఇవ్వద్దు, కార్లు కానీ సైకిల్ మోటార్లు కానీ వాళ్ళకి ఇవ్వద్దు, ఈ ప్రమాదాలకు గురి కాకుండా చూడాలని చెప్పని కోరడం కూడా జరిగింది. అదేవిధంగా స్కూల్ కాలేజీల్లో విద్యార్థులకు ట్రాఫిక్ సేఫ్టీ గురించి కూడా క్లాసులు నిర్వహించడం కూడా జరుగుతుంది. అధ్యక్ష, తర్వాత స్కూల్ బస్సు డ్రైవర్లను సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. ఈ వీళ్ళకు కూడా మరి పిలిచి క్లాసెస్ పెట్టి ఈ స్కూల్ బస్సు వాళ్ళకు కూడా చైతన్యం కల్పించేటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అధ్యక్ష, తర్వాత డే టైం కూడా డ్రింక్ చేసే వాళ్ళపైన కూడా, డ్రైవింగ్ చేసే వాళ్ళపైన కూడా ఈనాడు చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి ఇతర ట్రాఫిక్ సేఫ్టీ విషయాల్లో మరి ఆర్ఎంబి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లతో నిరంతరం కోఆర్డినేట్ చేస్తూ సమన్వయం చేసుకుంటూ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అధ్యక్ష, తర్వాత సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది, కానీ హైవేలపై వైన్ షాపులు ప్రక్రియ గురించి అన్ని చర్యలు తీసుకోవడం మరి కిషన్ రెడ్డి గారు అడిగినట్లు దానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అధ్యక్ష, ఇవి కాకుండా కంటిన్యూగా డ్రైవర్స్ పదే పదే వాళ్ళు హెచ్చరిక చేసినప్పుడు కూడా ఈ ప్రమాదాలకు గురి అవుతుంటే అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ తప్పకుండా రోడ్ సేఫ్టీ విషయంలో అతి జాగ్రత్త తీసుకొని రోడ్ సేఫ్టీ విషయాల్లో కొత్త పోలీస్ స్టేషన్లు కట్టి దీనికి వెహికల్స్ కూడా సపరేట్ వెహికల్స్ పెట్టి రోడ్డు పైన పెట్రోలింగ్ చేసుకుంటా ఈ ప్రమాదాలను అరికట్టేదానికి ప్రయత్నాలు మాత్రం తప్పకుండా చేస్తున్నాం. అధ్యక్ష, ఇవి ఏ విధంగా యాక్సిడెంట్ కాకుండా వీలైనంత వరకు మరి ప్రభుత్వం తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని మనవి చేస్తున్నాం. సార్, క్వశ్చన్ నెంబర్ 2039 మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ అండ్ మార్కెటింగ్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం మన ఎర్స్ట్వైల్ 3 జిల్లాలు అంటే రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 21 సేకరణ కేంద్రాలు, బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలో 1 పంపిణీ కేంద్రాన్ని, జంట నగరాల్లో 19 రిటైల్ అవుట్లెట్లను ఇప్పటి వరకు ఏర్పాటు చేయడమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 100 క్వింటాళ్ల రైతు ఉత్పత్తులను ప్రతిరోజు సేకరించి
మార్కెటింగ్ చేయడం జరుగుతూ ఉంది. సి ప్రశ్నకు సమాధానం, ప్రస్తుతం పైలట్ ప్రాతిపదికన జంట నగరాల అవసరాలను తీర్చడంపై దృష్టిని కేంద్రీకరించడమైనది. హైదరాబాద్లో మన కూరగాయలు ప్రాజెక్టు నిర్వహణలో స్థిరత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ఇతర నగరాలలో తమ సేవలను పొడిగించాలని యోచించడం జరుగుతూ ఉంది. సుధీర్ రెడ్డి గారు. మన కూరగాయల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. మన కూరగాయల పథకం వలన రైతులకు కలిగే ఉపయోగాలు ఏమిటి, రాష్ట్రంలో కూరగాయలు పండ్లు పూల సాగుకు అవకాశాలు ఏమిటి, రాష్ట్రంలో కూరగాయల డిమాండ్ ఎంత, రాష్ట్రంలో డిమాండ్ తగిన కూరగాయలు ఎక్కడెక్కడి నుండి దిగుమతి చేసుకుంటున్నారు, మన రాష్ట్రంలో ఉత్పత్తులు పెంచుకోవటకు తీసుకున్న చర్యలేందో తెలియజేయవలసిందిగా తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష. కృష్ణారావు గారు. అధ్యక్ష, ఇప్పటి వరకు మన కూరగాయల పథకం ద్వారా ఎన్ని కూరగాయలు సేకరించడం జరుగుతుంది, అదేవిధంగా ఈ పథకం ద్వారా వినియోగదారులు కలిగే లాభాలు ఏంటి? అధ్యక్ష, మా కాన్ఫరెన్స్లో మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. 3 ఓపెన్ చేశాము. ఇది హైదరాబాద్ నగరంలో సుమారుగా 150 డివిజన్లు ఉన్నాయి అధ్యక్ష. డివిజన్కి 2 చొప్పున వేసినట్టుంటే ప్రజలు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రైవేటు దానికి పోకుండా దీని దగ్గరకు వచ్చి మంచి నాణ్యత ఇస్తున్నారు కాబట్టి డివిజన్కి 2 స్టాల్స్ చేసినట్టుంటే హైదరాబాద్ నగరంలో మంచి ఫలితాలు వస్తాయి అధ్యక్ష. మంత్రి గారు చేసినటువంటి నిర్ణయం ద్వారా మంచి కూరగాయలు ఇస్తా ఉన్నారు. దీంట్లో పప్పు బియ్యం కూడా రైతులుగా కొనుక్కొని వచ్చి అందులో అమ్మితే బాగుంటుందని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇది ఒక మంచి అభిప్రాయం కాబట్టి మంత్రి గారు ఈ కూరగాయల పథకం ద్వారా ఏదైతే రాష్ట్రం మొత్తంలో కూడా జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్ణయిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటాను అధ్యక్ష. బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మంత్రివర్యులు మార్కెటింగ్ శాఖ అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు హరీష్ రావు గారు కాబట్టి ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను అధ్యక్ష. 2-3 సార్లు నేను సంబంధిత శాఖ అధికారులను సంప్రదించడం జరిగింది. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆఫీస్ స్పేస్ అధ్యక్ష, ఆఫీస్ స్పేస్ను కూరగాయల మార్కెట్ కోసం రైతు బజార్ కోసం వాడుకోవాలని అనుకుంటున్నాము. దానిలో పాజిటివ్గా అధికారులు కూడా చెప్పడం జరిగింది. మన కూరగాయలు కార్యక్రమాన్ని నా నియోజకవర్గంలో ప్రవేశపెట్టడానికి ఆ ప్రదేశాన్ని వాడుకొని అనుమతులు ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ మన కూరగాయల పథకం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన తర్వాత ఇతర కార్పొరేషన్లో అధ్యక్ష, ఖమ్మం కార్పొరేషను లేదా ఇతర కార్పొరేషన్ నగరాల్లో కూడా కూరగాయల మార్కెట్లు తక్కువ ఉన్నాయి అధ్యక్ష యాక్చువల్గా. అందుకని ప్రైవేటు వాళ్ళు కూరగాయల మార్కెట్లు ప్రైవేటు వాళ్ళే స్టార్ట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దాదాపుగా ఖమ్మం చుట్టుపక్కల అనేక గ్రామాల్లో కూరగాయలు బ్రహ్మాండంగా పండిస్తూ ఉన్నారు. కానీ రైతు బజార్లు కేవలం 2 రైతు బజార్లు ఉన్నాయి అధ్యక్ష ఖమ్మం నగరంలో. ఖమ్మం కార్పొరేషన్గా విస్తరించి 50 డివిజన్లు ఉంది అధ్యక్ష. 50 డివిజన్లో ప్రతి డివిజన్ నుంచి ప్రజలు వెళ్ళి ఆ 2-3 మార్కెట్లకి వెళ్ళాలంటే ఇబ్బంది అయ్యి ప్రైవేట్ కూరగాయల మార్కెట్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మంత్రివర్యులు మన కూరగాయల మార్కెట్ పథకం ఏదైతుందో హైదరాబాద్ తర్వాత విస్తరించాల్సిన కార్పొరేషన్లో ఖమ్మం కార్పొరేషన్ ముందుగా తీసుకొని ఒక 5-6 డివిజన్లో ఉన్న సరే ఒక 5-6 సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులను కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు. గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు ఈ పథకం యొక్క ఉద్దేశం గురించి అడిగారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది రైతులు పండించినటువంటి కూరగాయలకు ఖచ్చితమైన మార్కెటింగ్ సదుపాయాన్ని, మంచి ధరను రైతుకు అందించడం, వినియోగదారుడి విషయంలో కూడా హైదరాబాద్లో మరి పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తాజా కూరగాయలకు తక్కువ ధరకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు అందించడం కూడా దీని యొక్క ఉద్దేశం. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ప్రైస్ స్టెబిలైజేషన్. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ లేకపోవడం వల్ల మధ్య దళారులు అప్పుడప్పుడు విపరీతంగా ధరలు పెంచి అధిక ధరలు కూరగాయల ధరలు ఒక్కొక్కసారి బాగా పెరుగుతున్నటువంటి సందర్భం దృష్టిలో ఉంది. సో ప్రైస్ స్టెబిలైజేషన్ కావాలంటే గవర్నమెంట్ ఇటు రైతుల్ని ఎంకరేజ్ చేసి రైతుల నుంచి కూరగాయలు కొని హైదరాబాద్లో నేరుగా ఇవ్వడం ద్వారా మరి హైదరాబాద్లో ఉండేటువంటి సూపర్ మార్కెట్స్లో కానీ హైదరాబాద్లో కూరగాయల వ్యాపారులు ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచకుండా ఒక ప్రైస్ స్టెబిలైజేషన్ కూడా దీని ద్వారా జరుగుతుంది అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం అధ్యక్ష. ముఖ్యంగా దీని ద్వారా రైతులకు ఏం ప్రయోజనం కలుగుతుందని కూడా వారు అడిగారు సుధీర్ రెడ్డి గారు. ఇంతకుముందు రైతులు గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్లో
రైతు బజార్లోకి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులు అమ్ముకొని వెళ్ళేవారు. ఈ మన కూరగాయల పథకంలో రైతులు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా ఈ హమాలీ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఒకరోజు వారి పనిదినం వృధా కాకుండా ఉండే విధంగా ప్రభుత్వమే ఐడెంటిఫై చేసినటువంటి కొన్ని గ్రామాలలో నేరుగా రైతులకు టెక్నాలజీ, వారికి డబ్బులు కూడా సమకూర్చి వారి దగ్గర ఖచ్చితంగా మార్కెటింగ్ సౌకర్యాన్ని తీసుకుంటామని వారికి హామీ ఇచ్చి సరి అయినటువంటి తూకంలో, ఎలక్ట్రానిక్ తూకంలో రైతుల నుంచి దీన్ని కొనుగోలు చేస్తాం. దాన్ని తీసుకొచ్చి మన బోయిన్పల్లి మార్కెట్లో వాటిని సెగ్రిగేట్ చేసి ఈ మన కూరగాయల సెంటర్ల ద్వారా అమ్మడం జరుగుతూ ఉంది. సో దీని ద్వారా రైతుకు ఏమవుతుందంటే మంచి ధర వస్తున్నది, వారి సమయం వృధా కాకుండా వారి గ్రామం నుంచి హైదరాబాద్ దాకా రావాల్సినటువంటి అవసరం లేకుండానే రైతులు దీని ద్వారా ప్రయోజనం పొందుతూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మూడోది పూలు పండ్ల సాగుకు దీంట్లో అవకాశం లేదు అని మా దృష్టికి తెచ్చారు. సో దాని మీద కూడా ఇప్పటివరకైతే మేము పెట్టలేదు, రాబోయే రోజుల్లో దీన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో కూరగాయల డిమాండ్ ఎంత అని వారు అడుగుతున్నారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం మనం హైదరాబాద్ను ఉద్దేశించి దృష్టిలో పెట్టుకున్నాం. యావరేజ్గా చూస్తే హైదరాబాద్లో ఒక మనిషి 300 గ్రాములు కూరగాయలు వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మన హైదరాబాద్లో ప్రతిరోజు 3000 టన్నులు, ఎందుకంటే 1 కోటి జనాభా ఉందని అనుకుంటాం, 3000 టన్నుల కూరగాయలు మనకు అవసరం ఉంటాయి అధ్యక్ష. అయితే రాష్ట్రంలో డిమాండు తగ్గినప్పుడు, బాగా పెరిగినప్పుడు ఎక్కడెక్కడి నుంచి మనం ఈ కూరగాయలు దిగుమతి చేసుకుంటాం అన్నారు. వాస్తవానికి గతంలో మనం చూసినప్పుడు 60-70% పైగా ఇతర రాష్ట్రాల నుంచే మనకు హైదరాబాద్ కూరగాయలు వస్తూ ఉన్నాయి. మరి మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి మనం కూరగాయలు హైదరాబాద్ మార్కెట్కి వస్తూ ఉన్నాయి. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రైతులకు ఈ అవకాశాలు ఎక్కువగా కల్పించాలి, ఇక్కడే ఈ కూరగాయల సాగును ప్రోత్సహించాలని చెప్పి దేశంలో ఎక్కడ లేని విధంగా 75% సబ్సిడీతో పాలీ హౌస్ కార్యక్రమాన్ని, నాబార్డ్ నుంచి ఈ సంవత్సరం 1000 కోట్ల రూపాయలు డ్రిప్ ఇరిగేషన్లో కూడా రుణాన్ని తీసుకొని కూరగాయల సాగును మన రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే అధ్యక్ష. ఇకపోతే మన గువ్వల బాలరాజు గారు వారి నియోజకవర్గ కేంద్రంలో అచ్చంపేటలో రైతు బజార్ ఏర్పాటు చేయడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఇవ్వాలని అడిగారు. మీరు ప్రతిపాదనలు పంపండి, తప్పకుండా దాన్ని పరిశీలించి ప్రజల అవసరం కోసం ఆ నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి బాలరాజు గారు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా పువ్వాడ అజయ్ గారు కూడా మా ఖమ్మం మార్కెట్లో కూడా ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని వారు అడుగుతా ఉన్నారు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ముందు హైదరాబాద్లో ఒక 100 సెంటర్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మా కృష్ణారావు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి డివిజన్లో 1-2 కేంద్రాలని ముందు ప్రారంభించి హైదరాబాద్లో స్టెబిలైజేషన్ తర్వాత మిగతా కార్పొరేషన్లు మన కరీంనగర్ కానీ, రామగుండం కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ మిగతా కార్పొరేషన్లకు దీన్ని విస్తరించే దాని గురించి ఆలోచిస్తామని చెప్పి వారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. Now question number 1991, Minister for Home. అధ్యక్ష, ఏకు సమాధానం లభ్యంగా ఉన్న రికార్డు ప్రకారంగా హైదరాబాద్ నగర పోలీస్ చట్టం కింద పోలీస్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఎవరిని హైదరాబాద్ నగరంలో నియమించలేదు. బికు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, సికు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. Srinivas Gowda. అధ్యక్ష, ఏ నియామకాలైనా కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 6 జోన్లు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. మరి హైదరాబాద్లో నియమించినటువంటి పోలీసులు ఏ జోన్ ప్రకారం నియమించబడ్డారు అధ్యక్ష? మాకు తెలిసినంత వరకు అధ్యక్ష 14F ప్రకారం సిటీలో ఫ్రీ జోన్ కింద పోలీస్ అధికారులు నియమించబడ్డారు అధ్యక్ష. ట్రిబ్యునల్లో ఫ్రీ జోన్ కాదు, ఫ్రీ జోన్ కిందనే అపాయింట్ అయ్యిండ్రు అని చెప్పి ట్రిబ్యునల్ వాళ్ళకు తీర్పు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. హైకోర్టు మాత్రం ఇది తప్పు, 6 జోన్లు మాత్రమే ఉన్నాయి, 6వ జోన్ ప్రకారం మాత్రమే 6 జోన్లో ఒక భాగం ప్రకారం నియమించాలని చెప్పి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది వాస్తవమా కాదా మీ ద్వారా మంత్రిగా తెలియజేయాలి అధ్యక్ష. తర్వాత సుప్రీంకోర్టు ఇది స్టేట్ క్యాడర్గా రిక్రూట్మెంట్ అయింది, 14F ప్రకారము స్టేట్ క్యాడర్గా నియమించాలి, పరిధిలోకి తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష. 5141 ఆఫ్ 2002 అధ్యక్ష. ఒకవేళ స్టేట్ క్యాడర్ అయితే ప్రజెంట్ అలొకేషన్లో
4258 ప్రకారం వాళ్ళని పంపడానికి ఏమైనా చర్యలు చేపట్టిండ్రా అది తెలియజేయాలి అధ్యక్ష. కొత్తగా కమల్నాథన్ కమిటీ కూడా అధ్యక్ష 26 మంది డిఎస్పీలను ఆంధ్ర నుంచి తెలంగాణకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఒకవేళ నిజమే అయితే వాళ్ళని నియంత్రించడానికి మనం ఏమైనా చర్యలు చేపడుతున్నామా? ఆంధ్రాకి వెళ్తామని తెలంగాణ అధికారులు కొందరు ఆప్షన్ పెట్టుకుంటే ఆంధ్ర వాళ్ళు మన వాళ్ళని తీసుకోలేదు అధ్యక్ష 6 మందిని. కానీ వాళ్ళని మాత్రం వేకెన్సీ లేవనే పేరు మీద 26 మందిని ఇక్కడ పంపిస్తున్నారు అధ్యక్ష. సూపర్ న్యూమర్ పోస్ట్ క్రియేట్ చేసుకొని అక్కడ నియమించడానికి వాళ్ళకి అవకాశం ఉన్నా దాదాపు 70% మంది డైరెక్ట్ డిఎస్పీలను తెలంగాణకు పంపడానికి ప్రయత్నం చేస్తుందా లేదా? చేస్తే వాళ్ళని నియంత్రించడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా అది కూడా తెలపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానిస్టేబుల్ నుంచి సిఐల వరకు అధ్యక్ష ఈరోజు 4258 ప్రకారం వాళ్ళు జరిగినటువంటి నియమాల ప్రకారం 4258 ప్రకారం స్టేట్ క్యాడర్లో ఇతర డిపార్ట్మెంట్లు అయితే ఎట్లా చేస్తుండ్రో దాని ప్రకారంగా మనం అలొకేట్ చేస్తే దాదాపు 4-5 వేల మంది వేకెన్సీలు పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే వస్తాయి అధ్యక్ష. ఇక్కడ ఒక సిఐలు సిటీలోనే 69 మంది సిఐలు ఆంధ్ర వాళ్ళు అధ్యక్ష స్టేట్ క్యాడర్గా రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళు 14F ప్రకారం ఫ్రీ జోన్ పేరు మీద రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళందరినీ స్థానికత ఆధారంగా పంపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష యాక్చువల్గా. ఎందుకంటే రిక్రూట్మెంటే తప్పధ్యక్ష. ఒకవేళ అది కరెక్ట్ అనుకున్నా సుప్రీంకోర్టును గౌరవించి స్టేట్ క్యాడర్గా మనం అనుకున్నా కూడా వాళ్ళని 4258 ప్రకారము ఆంధ్రకు పంపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. క్వశ్చన్లో ఉన్నటువంటిది హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అన్నాం అధ్యక్ష. కానీ ఒకవేళ హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారం నియామకం జరగకపోయినా మరి జరిగినటువంటి నియామకాలు 14F ప్రకారం జరిగినవా లేదా, ఫ్రీ జోన్ కింద జరిగినవా లేదా, మరి జరగకపోతే ఏ జోన్ కింద ఈ రిక్రూట్మెంట్ జరిగినాయి? నిజంగా 6th జోన్లో భాగంగా 6 జోన్లో భాగంగా నియామకాలు జరిగితే ఇంతమంది ఆంధ్ర వాళ్ళు ఎట్లకించి వచ్చారు? వాళ్ళని పంపించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మీ ద్వారా ఓమిష్టంగా జరుగుతున్నా అధ్యక్ష. హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష 1955 నుంచి 68 సంవత్సరాలు 156వ సంవత్సరం 68 వరకు మధ్యకాలంలో మరియు అన్ని తెలంగాణ ప్రాంతాల్లో ముల్కీ నిబంధనలను అనుసరించి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ జరిగేది. ముల్కీ నిబంధనల మేరకు తెలంగాణ ప్రాంతంలో కనీసం 15 సంవత్సరాల నివాసం కలిగిన వారు మాత్రమే ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. 1968లో హైకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. పర్యవసానంగా విద్యార్థి ఉద్యమం మొదలై అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా పరిగణించింది. అదేవిధంగా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు 1972లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం పుట్టింది. ధర్మిలా 1975లో 73లో ఈ నిర్ణయంపై 6 పాయింట్ ఫార్ములా అనుసరించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వబడింది. దీని ప్రకారం లోకల్ జోనల్ క్యాడర్లు అన్ని ప్రభుత్వ శాఖల్లో వచ్చాయి. నిజంగా అధ్యక్ష సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో తీర్మానం పెట్టి మరి ఆ సుప్రీంకోర్టు తీర్మానాన్ని కూడా రద్దు చేసిన విషయం మరి మీకు అందరికీ తెలిసిన విషయమే. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుండి ఎస్ఐల వరకు జిల్లాల వారీగా 80%, లోకల్ 20% నాన్ లోకల్గా నిర్ణయించబడ్డాయి. సబ్ ఇన్స్పెక్టర్ మరియు ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు గాను అప్పటి ఆంధ్రప్రదేశ్ 6 జోన్లుగా విభజించి జోనల్ వారిగా 70% లోకల్ మరియు 30% నాన్ లోకల్గా నిర్ణయించారు. డిఎస్పీ మరియు ఆపై ర్యాంకులన్నీ రాష్ట్ర స్థాయి పోస్టులుగా నిర్ణయించడమైనది. పై ప్రక్రియ జరిగినప్పుడు క్లాస్ 14 సబ్ క్లాస్ F ప్రకారం హైదరాబాద్ నగరంలో అన్ని ఉద్యోగాలను సచివాలయ ఉద్యోగుల
శాఖా పద్ధతుల మరియు రాష్ట్ర స్థాయి ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర స్థాయి ఉద్యోగులుగా పరిగణించబడినది. ఈ కారణంగా 1976 నుండి 2001 వరకు హైదరాబాద్లో జరిగిన కానిస్టేబుల్స్ మరియు ఎస్ఐల నియామకాలు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల సమాన అవకాశాలు ఉండేవి. 2001లో ట్రిబ్యునల్ తీర్పు ప్రకారంగా హైదరాబాద్ సిటీ పోలీసు 2 రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ మరియు నల్గొండ జిల్లాలో కలిసి 6 జోన్లలో భాగంగా మారింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు అన్న ట్రిబ్యునల్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. అందువల్ల 2001 నుంచి 2008 సంవత్సరాల వరకు మధ్యకాలంలో హైదరాబాద్ సిటీలోని కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్లు నియామకాలు వరుసగా లోకల్ మరియు జోనల్ పద్ధతిలో జరిగాయి. 2009లో సుప్రీంకోర్టు పైన పేర్కొన్న ట్రిబ్యునల్ మరియు హైకోర్టుల నిర్ణయాన్ని త్రోసిపుచ్చి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని క్లాజ్ 14F ప్రకారంగా హైదరాబాద్ నగరం ఫ్రీ జోన్గా తేల్చి చెప్పింది. 2011 ఆగస్టు 13 తేదీ వరకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లోకల్ క్లాజ్ 14F ప్రకారం పూర్తిగా తొలగించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 1975ను సవరించడం జరిగింది. తద్వారా హైదరాబాద్లోని ప్రభుత్వ ఉద్యోగాలు లోకల్ మరియు జోనల్ పద్ధతిలోకి తీసుకువచ్చింది. దీంతో ప్రకారంగా హైదరాబాద్ ఫ్రీ జోన్ కాకుండా 2001 నుంచి 2008 సంవత్సరాల వరకు మధ్య ఉన్న పరిస్థితి 2011లో మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అధ్యక్ష, రాష్ట్ర స్థాయి అధికారులు ఓవర్సీక్ ఆర్గనైజేషన్ ప్రకారంగా రాష్ట్ర విభజన సందర్భంగా నిర్ధారించిన స్పష్టమైన నిష్పత్తిలో ప్రకారం చేయడం జరిగింది. లోకల్ మరియు నాన్ లోకల్ క్యాడర్లకు ఈ పంపకం వర్తించదని విభజన చట్టంలోని నియమాలను పాటించడం అవుతుంది. అధ్యక్ష, ఈ మలిదశ ఉద్యమం ప్రారంభమైందే ఈ ఫ్రీ జోన్ జడ్జిమెంట్. అధ్యక్ష, మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జడ్జిమెంట్ తర్వాతనే ఉద్యమించి రాష్ట్ర సాధన వరకు దారికి ఈ 14F కారణం. అధ్యక్ష, అన్ని డిపార్ట్మెంట్లు వేరే అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్ వేరే అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకరిద్దరు 5 స్థాయిలో ఆంధ్ర అధికారులు ఉంటేనే చాలా ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు కానీ పోలీస్ అధికారులు కానీ మాకు చెప్పడం జరుగుతుంది. అధ్యక్ష, ఈరోజు 26 మంది డైరెక్ట్ డిఎస్పీలు తెలంగాణకు వస్తే ఆంధ్ర వాళ్ళు రేపు అనేక పెద్ద స్థాయికి పోయి తెలంగాణలో శాంతి భద్రతలకు తర్వాత రకరకాలుగా ఇబ్బందులకు కూడా గురి కావాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, తెలంగాణకు పోతున్నటువంటి వాళ్ళనేమో ఆంధ్రలో జాయిన్ చేసుకుంటలేరు. ఆంధ్ర నుంచి వచ్చేటువంటి వాళ్ళని మన దగ్గర ఎందుకు జాయిన్ చేసుకోవాలి? అక్కడ సూపర్ న్యూమర్ పోస్ట్ క్రియేట్ చేసుకొని వాళ్ళని నియమించుకోండి అని చెప్పి మనం కమల్నాథ్ కమిటీ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, తర్వాత స్పెషల్ పోలీసులో రిజర్వ్ పోలీసులో చాలా మంది ఆంధ్ర పోలీసులు మేము ఆంధ్రాకి పోతామని చెప్పి కూడా ఆప్షన్ అడుగుతున్నారు. అధ్యక్ష, స్వతంత్రంగా పోవడానికి ఈ ఫ్రీ జోన్ ద్వారా అడ్మిట్ అయినటువంటి వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. అధ్యక్ష, దయచేసి ఈ వీళ్ళని వాలంటరీగా పోతామనేటువంటి వాళ్ళని కూడా కంపల్సరీ పంపించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, దానికి ప్రయత్నం చేసిందిగా మీ ద్వారా హోంమంత్రి గారిని అడుగుతున్నాను. అధ్యక్ష, ఒకటే చిన్న అంశం. అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష ఏదైనా అన్యాయం జరిగితే ఆ పోలీస్ అధికారులు పై అధికారికి పోయి మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు మా డిపార్ట్మెంట్లో సంఘం ద్వారా న్యాయం చేయండి అని అడగడానికి కూడా అవకాశం లేదు. అధ్యక్ష, ఎక్కడ లేనటువంటి విధంగా డిసిప్లిన్ పేరుతో ఎవరైనా అడిగితే ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంది. అధ్యక్ష, స్వతంత్రంగా వాళ్ళ హక్కుల గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా హోంమంత్రి గారిని అడుగుతున్నారు. అధ్యక్ష,
మినిస్టర్. అధ్యక్ష, విభజన చట్ట ప్రకారం డైరెక్ట్ డిఎస్పీల పంపకాలు జరిగినాయి. 52%, 48% ప్రకారంగా జరిగినాయి. తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడే చెప్పారు, ఒక డిఎస్పీలను ఆంధ్ర నుంచి ఇక్కడికి ఒక 50 మంది ఏదో ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు సమాచారం ఉందని అన్నారు. అటువంటి సమాచారం ఏం లేదు. ఏ డిఎస్పీలను ఇక్కడ చేయడం కమల్నాథన్ కమిటీ ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ పంపడం మేము ఒప్పుకోవడం అనేది ఏం జరగలేదు. స్పెషల్ పోలీస్ విభజన పూర్తి అయ్యింది. దశల వారీగా ఇక్కడి నుంచి వెళ్ళే వారిని రిలీవ్ కూడా చేయవలసి ఉంది. తప్పకుండా మీరు చెప్పిన ప్రకారంగా అక్కడి నుంచి డైరెక్ట్గా తీసుకోవడం లేదు. కొంతమంది మాత్రం ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ మరి రివర్స్గా వాళ్ళు చేసుకునే, వాళ్ళు ఒకరికొకరు సర్దుబాటు చేసుకునేదాన్ని చేస్తే దాన్ని అలౌ చేస్తున్నాం. అంతేకాని అక్కడి నుంచి ఒక 50 మందినో 100 మందినో డిఎస్పీలు ఇక్కడ పంపితే మేము తీసుకోవడం అనేది జరగలేదు, అది కాలేదు, అది కాదు. ది రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ పోస్ట్పోన్డ్. బిల్ ఇంట్రడక్షన్, మినిస్టర్ ఫర్ హౌసింగ్. I beg to move for leave to introduce the Telangana Act repealing Bill 2016 before this House. The question is that the Telangana Acts repealing Bill 2016 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. వాయిదా ప్రతిపాదన శ్రీ కె జానారెడ్డి గారు మరియు ఇతరులు ఐఎన్సి, శ్రీ సున్నం రాజయ్య గారు సిపిఎం. చేనేత జౌలు కార్మికుల సమస్యల గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదనలు తిరస్కరించడమైనది. కిషన్ రెడ్డి గారు షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. సండ్ర వెంకట వీరయ్య గారు మరియు ఇతరులు కొమరవెల్లి మల్లన్న దేవస్థానం కోడెదూడల అమ్మకం గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. నౌ 0 అవర్. రామలింగారెడ్డి గారు. అధ్యక్ష, ఇది గృహ నిర్మాణ శాఖ మంత్రికి సంబంధించిన ప్రశ్న. అధ్యక్ష, అంటే ప్రభుత్వాలు ఏదైనా కానీ గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ గృహ నిర్మాణం పేరు మీద కొన్ని వందలాది ఇండ్లు మంజూరు ఇచ్చి అవి నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయి బిల్లులు రాక ఇల్లు పూర్తి చేసుకోలేక మరి చాలా నానా అవస్థలు పడుతున్నారు. చాలామంది అప్పుల పాలైపోయినారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా పేమెంట్ అయితే లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించి సంబంధిత కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి లోకల్ తహసీల్దార్లు సర్టిఫై చేసి ఇవి గృహ నిర్మాణ శాఖ పరిధిలోకి రావడానికి ఎలాంటి ఆక్షేపణ లేని విస్తీర్ణంలో నిర్మించిన ఇళ్ళని చెప్తే పేమెంట్ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా పేమెంట్ జరుగుతలేదు. అధ్యక్ష, దీనిలోని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా రిక్వెస్ట్ మంత్రి గారికి వెంటనే ఆ బకాయిలున్న బిల్లులు వెంటనే పేమెంట్ చేసి మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సభ్యులు రామలింగారెడ్డి గారు చెప్పింది నోట్ చేసుకున్నాడు. అధ్యక్ష, సంపత్ కుమార్ గారు. అధ్యక్ష, ఈ లోక రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మదినము క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ మరి ముఖ్యంగా బీద క్రైస్తవ కుటుంబాలు కూడా పండుగ చేసుకోవాలని, సంతోషంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బట్టల పంపిణీ కార్యక్రమం మరియు విందు భోజనం ఇస్తూ ఉందో దానికి దేవుని బిడ్డగా హృదయపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే నిన్న జరిగినటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ క్రిస్టియన్ సమాజానికి 2 ఎకరాలు కేటాయించి క్రిస్టియన్ భవనం కడతామని ఇచ్చినటువంటి వాగ్దానం కూడా విన్నాము, చూశాము అధ్యక్ష కల్లారా. అయితే అధ్యక్ష, దాదాపు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2.5 సంవత్సరాల్లో క్రిస్టియన్ భవనము, దళిత భవనము, గిరిజన భవనం అని ఇంతకు ముందే ఆల్రెడీ శంకుస్థాపన చేసి
ఆ శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాల దగ్గర చెట్లు మొలిచినాయి, పాములు తేళ్లు విరుగుతున్నాయి తప్ప ఇంతవరకు ఒక్క భవనానికి కూడా మోక్షం కలగలేదు. 2 సంవత్సరాల క్రితం దాదాపు 23 డిసెంబర్ 2014లో మారేడుపల్లిలో 2 ఎకరాల స్థలం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి 2 ఏళ్ళైనా ఆ శిలాఫలకం ఈ విధంగా శిథిలావస్థలో ఉంది తప్ప ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు, ₹1 కూడా కేటాయించలేదు. మళ్ళీ ఇప్పుడు వాగ్దానం ఇస్తా ఉన్నారు. ఈ రకంగా పండుగకు పచ్చి అబద్ధం చెప్పి మెజారిటీ వర్గాలను అయితే మోసం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మైనారిటీ వర్గాల మీద కూడా వాడి క్రిస్టియన్లను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. సరైన విధంగా వీలైనంత త్వరగా చర్యలైనా తీసుకోండి, కానీ పండుగకు మభ్యపెట్టి అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి ఈ మెజారిటీ వర్గాలు, దళితులు మెజారిటీ, గిరిజనులు మెజారిటీ అయిపోయింది. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అహ్మద్ పాషా ఖాద్రి గారు. जनाब स्पीकर साहब, सेटलमेंट से मुताल्लिक मैं आपके सामने जिन बातें रखना चाह रहा हूँ, ये इसमें पीआरसी 2015 के इम्प्लीमेंट के लिए इससे पहले भी हाउस में कहा गया था, लेकिन अब तक कोई इम्प्लीमेंट नहीं हुआ। इसको फौरी करना बेहद ज़रूरी है। एक अहम इदारा है जो सालार मिल्लत सुल्तान सलाहुद्दीन अवैसी रहमतुल्लाह अलैह ने इसको कायम करवाया था हुकूमत से नुमाइंदगी करके। हज़ारों नौजवान इससे इस्तेफादा कर रहे हैं और बिला लिहाज मज़हब मिल्लत तमाम नौजवानों को एक टेक्निकली जो कोर्स है उसकी तकमील के बाद बैरून ममालिक जाकर वो खिदमत अंजाम दे रहे हैं। इस इदारे को तरक्की देने के लिए और ग्रेजुएटी के लिए भी गवर्नमेंट एम्प्लॉइज़ के ममासिन को ग्रेजुएटी देने के लिए भी कहा गया था और ग्रेजुएटी के लिए या ऑलरेडी ये लोग 1 करोड़ रुपए डिपॉजिट भी करा चुके और इस तरीके से इसके जो इख्तियारात है उसके ताल्लुक से भी हाउस में फ्लोर लीडर हमारे अकबरुद्दीन अवैसी साहब ने भी इससे पहले इस मसले को पेश किया था और इसके इम्प्लीमेंट के लिए हुकूमत के लिए गवर्नमेंट एम्प्लॉइज के ममासिल इनको पेंशन के लिए भी कहा गया था। ये चंद उमूर है, इसके ऊपर हुकूमत को सीरियसली संजीदा गौर करके इसको हल करना बेहद जरूरी है। शुक्रिया సార్. గౌరవ సభ్యులు ఖాద్రి గారు చెప్పినటువంటి విషయాన్ని పిఆర్సీ కానీ పెన్షన్ అది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా కన్సల్టేషన్. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. నా ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో కడం ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. అక్కడ రిసార్ట్స్ కట్టడం జరిగింది కానీ డెవలప్మెంట్ చేయలేదు అధ్యక్ష. అక్కడ మరి దగ్గరలోనే మహారాష్ట్ర రాష్ట్రం నుంచి కూడా అక్కడ రావడం జరుగుతుంది. మరి అక్కడ బోటింగ్ కానీ మరి పార్క్ గార్డెన్ అలాంటిది పెడితే బాగుంటుందని మీ ద్వారా నేను మంత్రిని కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి కన్సల్ట్ మినిస్టర్ గారికి పంపించడం జరిగింది. రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, నా నియోజకవర్గం పేరుతోనే యావత్ ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి వినాయకుని విగ్రహం దగ్గరనే గత సంవత్సరాల క్రితము ఒక మంచి హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష. సంవత్సరం నుంచి పూర్తయిన 4 అంతస్తుల హాస్పిటల్లో ఇప్పటి వరకు దానికి కావలసినటువంటి ఆప్థమాలజీ కానీ, ఈఎన్టీ కానీ, కార్డియో కానీ, రేడియాలజీ కానీ, ఆంకాలజీ కానీ, గైనకాలజీ కానీ, ఆర్థో కానీ, ఎక్స్రే ఆల్ టైప్స్ ఎక్స్రే కానీ, న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, కిడ్నీస్ కానీ, స్కానింగ్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఈసీజీ కానీ, డయాబెటిక్ గురించి కానీ ఏది కూడా చేయకుండా అధ్యక్ష దాంట్లో మొన్నీ మధ్యలో ఈ ప్రెస్ రిపోర్టర్స్కు అదే రకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాల్సినటువంటి వైద్య సదుపాయం గురించని ఒక ఫ్లోర్ తీసుకొని మంత్రి గారు మిగతా వాళ్ళు వచ్చేసి అక్కడ ఇనాగరేషన్ చేసేసి వాళ్ళ గురించి ఏర్పాటు చేయడం, మరి ఇది ఎంతవరకు భావ్యమని చెప్పని నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. వెంటనే హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్ నిర్మాణం జరిగింది అధ్యక్ష. 4 అంతస్తులకు నిర్మాణం చేసి పరిపూర్ణంగా నిర్మాణమై ఉంది. దాన్ని వెంటనే ఆ యొక్క హాస్పిటల్ని ప్రజా వినియోగానికి తీసుకురావాలని చెప్పని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రాజేందర్ రెడ్డి గారు. అధ్యక్ష, మొట్టమొదటిగా నేను ముఖ్యమంత్రి గారికి
మరియు మన హెల్త్ మినిస్టర్ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. మా మహబూబ్ నగర్ జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చి ఒక టీచింగ్ హాస్పిటల్ కూడా మహబూబ్ నగర్లో ఓపెన్ చేస్తున్నారు. దాని ద్వారా ఇప్పుడు ఒక డిస్టిక్ హాస్పిటల్ కూడా కొత్తగా అలాట్ చేసిండ్రు. దానికి నేను కృతజ్ఞత తెలుపుతున్నా ముఖ్యమంత్రి గారికి. అయితే అది మహబూబ్ నగర్ నుంచి ఆల్రెడీ ఆడ మహబూబ్ నగర్లో ఒకటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ ఉంది. కాబట్టి ఆ డిస్టిక్ హాస్పిటల్ను మా నారాయణపేట డివిజన్లో అది 67 కిలోమీటర్లు ఉంది. దాదాపు 15 మండలాలకు కూడా అది పనికొస్తుంది. అది కొడంగల్ నియోజకవర్గం కావచ్చు, నారాయణపేట నియోజకవర్గం కావచ్చు, మన మక్తల్ నియోజకవర్గం కావచ్చు, వీళ్ళందరికీ కూడా 15 మండలాలకు కూడా అది దగ్గరుంటుంది. ఆయనకు మాది వెనుకబడిన ప్రాంతం 67 కిలోమీటర్ల దూరం మహబూబ్ నగర్కు ఉంటుంది. కాబట్టి ఆ డిస్టిక్ హాస్పిటల్ను నారాయణపేటలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే మేము ఈ మధ్య వింటున్నాం ఆనే మహబూబ్ నగర్లో ఇంకో దగ్గర పెడతామని. ఆడ ఆల్రెడీ 2 హాస్పిటల్స్ ఉన్నాక మళ్ళీ 5 కిలోమీటర్లో పెడితే తప్పవుతుంది. కాబట్టి ఇది నారాయణపేటలో పెడితే, ఎందుకంటే మేము జిల్లాకు నోచుకోలేదు, అట్లీస్ట్ ఇప్పుడు మాకు జిల్లా హాస్పిటల్ వచ్చి డెవలప్మెంట్ చేసినా కూడా మా ప్రజలకు అనుకూలమవుతుందని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. గౌరవనీయులు నారాయణపేట శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు చాలా న్యాయమైనటువంటి విషయాన్ని వారు చెప్పారు అధ్యక్ష. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా రాజేందర్ రెడ్డి గారు చెప్పిన విధంగా తగిన న్యాయం చేస్తాం అధ్యక్ష. వెంకట వీరయ్య గారు. అధ్యక్ష, ఈ రెవెన్యూ శాఖ మార్చులకు సంబంధించింది మహమూద్ అలీ గారికి. తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాల ఏర్పాటు తర్వాత ఖమ్మం జిల్లాలో సత్తుపల్లికి తీవ్ర అన్యాయం జరిగింది. గత 55 రోజులుగా సత్తుపల్లిని జిల్లా కోరుతూ పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు ఆందోళనలో పాల్గొంటున్నారు. ఒక ముఖ్యమంత్రిని, కేంద్ర మంత్రిగా ఎంతోమందిని అందించిన సత్తుపల్లి ఈరోజు తీవ్ర అన్యాయానికి గురికావడం జరిగింది. వరంగల్ జిల్లాను 5 జిల్లాలు చేశారు. కానీ ఖమ్మంకి వచ్చేసరికి భౌగోళికంగా, వైశాల్య పరంగా, విస్తీర్ణ పరంగా ఎంతో వైశాల్యం కలిగి మరి 3వ జిల్లా చేసేదానికోసం అవకాశం ఉన్న సత్తుపల్లికి తీవ్ర అన్యాయం జరిగింది. అందుకని సత్తుపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష 2 నిమిషాలు. జనాభా పరంగా కానీ, వైశాల్య పరంగా కానివ్వండి అధ్యక్ష, ఒక్కటే మా సత్తుపల్లిలో అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి వ్యవసాయ యూనివర్సిటీ ఉంది, బెటాలియన్ ఉన్నది, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, సింగరేణి గన్లు ఉన్నాయి. అందుకనే సత్తుపల్లి, అశ్వరాపేట 2 నియోజకవర్గాలు కలిపి సత్తుపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష.